UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం టైప్ 2 డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. మన శరీరంలో ఉన్న కణాలు ఇన్సులిన్ కి సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. ఈరోజు మనం చేసే యోగాసనాలు, ప్రాణాయామం ఏ రకంగా ఈ టైప్ 2 డయాబెటీస్ కి ఉపయోగపడతాయో మనం తెలుసుకుందాం. ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది, అలాగే బరువు తగ్గిపోతూ ఉంటారు, కంగారు, భయం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ టైప్ 2 డయాబెటీస్ యొక్క కారణాలు ఏంటంటే వంశపారంపరంగా ఇది వచ్చే అవకాశం ఉంది. అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళకి, శారీరక వ్యాయామం లేని వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ టైప్ 2 డయాబెటీస్ కి సంబంధించి ఒక ప్రాణాయామం అలాగే యోగాసనాలు చూద్దాం. యోగాసనాలు మనకి చాలా రకాలు ఉంటాయి. ఒక యోగాసనం చాలా సమస్యలకి మనం వాడతాం. అయితే ఏ యోగాసనం తర్వాత ఏమి వేయాలనే సీక్వెన్స్ తెలియటం వల్ల మనకి ఈ టైప్ 2 డయాబెటీసే కాదు ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం ఉంటుంది. ఈ రోజు ముందు మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాము. దానికి స్ట్రైట్ గా ఇలా కూర్చోవాలి. ఇది కుడి చెయ్య విష్ణు ముద్ర. ఇలా కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను. ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎడమ ముక్కు క్లోజ్ చేస్తున్నాను. కుడి ముక్కు నుంచి శ్వాస వదలాలి. మళ్ళీ కుడి వైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను. కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను. ఎడమ ముక్కు నుంచి శ్వాస వదలాలి. ఇలా ఒక 5 నిమిషాలు. ఈ రకంగా ఒక 5 నుంచి 15 నిమిషాల వరకు ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. తర్వాత మనం చేయబోయే ఆసనం మత్స్యాసనం, ఫిష్ పోజ్. దీనికి ముందుగా ఇలాగా మనం శాంతి ఆసనంలోకి రావాలి. కాళ్ళు 2 ఇలాగా మడవాలి. నిదానంగా మనం పొట్ట భాగం పైకి లేపాలి. చేతులు 2 ఈ రకంగా లాక్ చేసుకోవాలి కింద నేల పైన. తర్వాత మన బాడీ కిందకి దించేసేయాలి. కాళ్ళు 2 స్ట్రైట్ గా స్ట్రెచ్ చేయాలి. మన చేతుల మీద మన వెయిట్ అనేది పడుతూ ఉంటుంది. ఇప్పుడు నిదానంగా మోచేతుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రకంగా స్ట్రెచ్ చేసి తల మెడ వెనక్కి నిదానంగా ఉంచాలి. తర్వాత అంతే నిదానంగా కిందకి మళ్ళీ కాళ్ళు 2 బెండ్ చేయాలి. ఇలా చేతులు రిలీజ్ చేయాలి. కాళ్ళు స్ట్రెచ్ చేయాలి. శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేయబోయే ఆసనం ధనురాసనం. దానికి ముందుగా వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనం నుంచి నేలపైకి ఈ రకంగా కాలి వేళ్ళని పట్టుకోవాలి. తర్వాత తల మెడ స్ట్రెచ్. ఈ రకంగా మళ్ళీ కిందకి. ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. మళ్ళీ ఇంకొకసారి. డౌన్. రిలీజ్ అయిన తర్వాత ఇలా రిలాక్స్ అవ్వాలి. తర్వాత ఇలా. ఇప్పుడు మనం చేసిన ఆసనాలు చక్కగా ఒక 3 సార్లు వరకు చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఆసనంలోకి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ బ్లాక్ చేయకూడదు. బ్రీతింగ్ ఈజీగా చేసేస్తూ ఉండాలి. అలాగే ఈ ఆసనాలు ఇలాంటి సీక్వెన్స్లో కనుక చేస్తే మీరు గమనించుకోవచ్చు, ఈ సీక్వెన్స్లో మనకి ఎక్కువ పొట్టు మీద, ప్యాంక్రియాస్ మీద చక్కగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇలాంటి ఆసనాల వల్ల ఏంటంటే మన ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చక్కగా క్రమబద్ధీకరింపబడతాయి. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. నిదానంగా ఈ డయాబెటీస్ యొక్క లక్షణాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే
ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చక్కగా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ప్యాన్క్రియాస్ యాక్టివేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి ఆసనాలు, ప్రాణాయామం ప్రతిరోజు గనక చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ టైప్ 2 డయాబెటీస్ వల్ల పడే ఇబ్బందులు, అలాగే దీని ప్రభావం వల్ల వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా రాకుండా మనం ఈజీగా బయటపడచ్చు ఈ ప్రాబ్లం నుంచి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.